హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం గోరింటాకులో కాడలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. కాడల నుంచి ఆకుని సెపరేట్ చేసుకోవాలి. మనం కాడలతో కనుక గోరింటాకు రుబ్బితే పీచుగా ఉంటుంది. అలాగే పెట్టేటప్పుడు కూడా మనకి కంఫర్టబుల్గా ఉండదు. ఆకు మొత్తాన్ని కూడా కాడలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా ఆకుని ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, నిమ్మరసం, పటిక, దాంతోపాటుగా కొద్దిగా వక్క కూడా యాడ్ చేయాలి. ఇంకా కొంతమంది ఇందులో పెరుగు అలాగే ఈ మధ్యన షుగర్ కూడా యాడ్ చేస్తున్నారండి. మేము ఇంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో అది మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ కాకుండా చింతపండు నానబెట్టిన వాటర్ ఉంది కాబట్టి అదే యాడ్ చేశాను. ఆకు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మిగిలిన ఆకంతా కూడా కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఇలా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆకు మొత్తాన్ని కూడా ఒకటేసారి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటే ఆకు సరిగ్గా నలగదు. అలాగే వాటర్ కూడా సరిపడానే యాడ్ చేసుకోవాలండి. అంటే కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా ఉంటే మనకు పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. గోరింటాకుకి సహజంగానే ఎర్రగా పండే లక్షణం ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు ఆషాఢంలో పుట్టింటికి వెళ్తుందంట. ఆ సంతోషంతోనే ఆషాఢంలో గోరింటాకు ఇంకా ఎర్రగా పండుతుందంట. మనం గోరింటాకు రుబ్బేటప్పుడు ఎన్ని వేసినా సరే ఆకు సారాన్ని బట్టి అలాగే మన బాడీ తత్వాన్ని బట్టి కలర్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం గోరింటాకుని చెట్టు నుండి కోసి తీసుకొచ్చిన తర్వాత వాష్ చేయకూడదండి. ఆకును అలాగే ఉంచి కాడల నుంచి సెపరేట్ చేయాలి. గోరింటాకుని వాష్ చేసినా సరే సరిగ్గా పండదు అని అంటూ ఉంటారు. ఇన్ని వేసినా సరే నాకే ఒక్కొక్కసారి సరిగ్గా పండదండి. అందుకని మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు గోరింటాకు పెట్టేటప్పుడు ఫాలో అయ్యే ఒక చిట్కాని మీ అందరితో కూడా షేర్ చేయబోతున్నాను. గోరింటాకు పెట్టుకునే ముందు లెమన్ జ్యూస్ని మన చేతికి అప్లై చేసుకోవాలి. మనం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా పెట్టుకోవాలనుకుంటే రెండు వైపులా కూడా లెమన్ జ్యూస్ని అయితే అప్లై చేసుకోవాలి. నేను ఇప్పటికీ ఈ చిట్కాని మా పాపకు కూడా ఫాలో అవుతూ ఉంటాను. కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి సహజంగానే గోరింటాకు చాలా రెడ్ కలర్లో వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి చిట్కాలు అయితే పాటించకండి. గోరింటాకు మరీ బ్లాక్గా అయిపోతుంది. ఇక ఇప్పుడు గోరింటాకు పేస్ట్ చేతికి అప్లై చేసుకోవడానికి లెమన్, అలాగే మధ్యలో ఫింగర్ డిప్ చేసుకోవడానికి వాటర్ కూడా రెడీగా ఉన్నాయి. మనం గోరింటాకు పేస్ట్ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం థిక్గానే చేసుకుంటాం కాబట్టి అది స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు మధ్యలో మన ఫింగర్ని వాటర్లో డిప్ చేసుకుంటూ గోరింటాకుని కొద్దిగా పలచగా చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ గోరింటాకుని మన కాళ్ళకి చేతులకి కూడా మనకి నచ్చిన డిజైన్స్తో అందంగా అలంకరించుకోవడమే. నేనైతే ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా చందమామ చుక్కలు పెట్టుకున్నాను. నేను ఈ గోరింటాకుని మినిమం 3 hours అయితే చేతికి ఉంచుతాను. 3 hours తర్వాత తీసేసి వెంటనే వాష్ చేయకుండా కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసి మళ్ళీ మినిమం 1 hour అయితే ఉంచుతాను. ఇలా కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కొద్దిగా షైనింగ్ వస్తుంది. అలాగే కొద్దిగా కలర్ కూడా వస్తుంది. ఒక సండే రోజు నేను పాప కూడా ఇంత టైం కేటాయించి గోరింటాకునైతే పెట్టుకున్నాము. ఒకవేళ నేను ఎప్పుడైనా సరే నైట్ టైం గోరింటాకు పెట్టుకున్నట్టయితే గోరింటాకు తీసిన తర్వాత కొబ్బరి నూనె అప్లై చేసి తెల్లవార్లు వాష్ చేయకుండా ఉంచేస్తానండి. మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేస్తాను. అసలు ఈ గోరింటాకు ఎలా ఉద్భవించింది, దీని చరిత్ర ఏమిటి అన్నది ఒక వ్లాగ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మరి ఈ ఆషాఢంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.